మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ముగించుకొని ఇవాళ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలందరూ కూడా అల్లాకి ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి టెంపుల్ సిటీ అయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కలిసి కూడా ఈ యొక్క పండగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. అట్లు హిందువుల పండగలైనా ఇటు ముస్లిం పండగలైనా కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఇక్కడ ఉంటూ ఉంటారు. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇదే సాంప్రదాయం తిరుపతిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి పెద్ద మసీద్ వద్ద ఉన్నాను. ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క రంజాన్ పర్వదినాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు అల్లాకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అంటే 30 రోజుల పాటు కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న నెలవంక కనిపించినటువంటి సందర్భంగా రంజాన్ ఇవాళ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు రంజాన్ అంటే ఏంటి, ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారనే విషయాలపైన మనతో మాట్లాడడానికి ముస్లిం పెద్దలు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా మీకు ఈద్ శుభాకాంక్షలు. అంటే రంజాన్ అంటేనే చాలా వైభవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రత్యేకించి తిరుపతిలో అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకుంటూ ఉంటారు. అసలు రంజాన్ అంటే ఏంటి, ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు? రంజాన్ ఉపవాస దీక్షలు 30 డేస్ చేస్తాం. దీని మెయిన్ పర్పస్ ఏమంటే అందరికీ కూడా ఈ ఆకలి ఇవి తెలియాలనేసి అనమాట. బాధ తెలియాలి, ఆ పట్టి తెలుసుకునేదానికే రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటారు. ఇది ఒక విధంగా బాడీ ప్యూరిఫైయర్ అనమాట. ఈ 30 డేస్ ఉపవాసం ఉండేదాని వల్ల బాడీ అంతా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఈ 30 డేస్లో కూడా ఇది మెయిన్ వచ్చి దాన ధర్మాలకు ఇస్తుంది అనమాట. ప్రతి ముస్లిం కూడా తన వద్ద ఉండే ఎక్స్ట్రా డబ్బులో తనకు పోన మిగిలిన డబ్బులో 2.5% జకాత్ అని తీస్తారన్నమాట. అంటే ₹1,00,000 2,500 తీసి బీద వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా ఎంత ఉంటే ₹1,00,00,000 ఉండేవాడు 2 లక్షలు ఇస్తారు. ఇట్లా అందరూ ముస్లిమ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే ఎక్కువ అమౌంట్కు జకాత్ తీస్తే ఇండియాలో బీద ముస్లిమే ఉండడు. జకాత్ అంటారు దీన్ని, దాన ధర్మాలకైనమాట. ఒకరికొకరు సహాయం. ఇప్పుడు అప్గ్రేడ్ వాడు ఉన్నారు, డబ్బు ఉంది, డబ్బు లేని వాళ్ళకు ఇప్పుడు మీరు 30 డేస్గా కూడా ఆ 2.5% 100% వీలైనంత వరకు తీసి ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు బీద వాళ్ళు కూడా ఈజీగా ఫెస్టివల్ సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ కఠోర నియమాలతో 30 రోజులతో నిన్న కంప్లీట్ అయ్యింది. ఈరోజు ఫెస్టివల్తో కూడా మామూలు రెగ్యులర్ డ్యూటీస్కి వచ్చేస్తారు. రంజాన్ అంటే ఆ ఉదయం నుంచి కూడా ఎట్లుంటుంది ప్రొసీజర్, ఏ ప్రార్థనలు చేస్తారు, ఎటువంటి పూజలు, ప్రత్యేకించి ఆహారానికి సంబంధించి కూడా కొన్ని నియమాలు అనేది ఉంటాయి. మీరు చేసేటువంటి వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మార్నింగ్ 4:30కు 3:30 నుంచి 4:30 లోపల సహరీ అంటారు. సహర్ అంటే పొద్దున మార్నింగ్ భోజనం అన్నమాట. అది దాంట్లో పర్టికులర్గా ఏమంత ఎక్కువ అని ఆ టైంలో తినలేము కూడా కాబట్టి రోటీ, కర్డ్ రైస్ ఇవి ఇట్లా తీసుకుంటాం. పగలంతా ఇవన్నీ హీట్ ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మార్నింగ్ ఫుడ్ మాత్రమే రోటీ గీటి, కొంచెం స్వీటు, అరటిపండు, ఈ వాటర్ ఎక్కువ తీసుకునేస్తాము. జ్యూస్ న్యాచురల్ జ్యూస్ తీసుకుంటారు. ఖజూర పండు ప్రతి దాంట్లో యూస్ చేస్తాము. ఇది 4:30కి అక్కడికి అజాకు ముందు కంప్లీట్ అయిపోయి నిలిపేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి 14 అవర్స్ వాటర్ కూడా తీసుకోము. మళ్ళీ 6:27కు ఇఫ్తియారీ అంటారు. ఆ ఇఫ్తియారీలో కూడా ఇక్కడ అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా డిఫరెంట్ ఐటమ్స్ మసీదుకి వస్తుంది, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చేస్తారు. ఖజూర పండుతో బిగించేసి వాటర్ తీసుకుని మిగిలిన రెగ్యులర్ ఐటమ్స్ ఇక్కడ మేము రంజాన్లో దగ్గర 700 మందికి రంజాన్ ప్రసాదం ఇండ్లకు వచ్చి తీసుకుపోతారు. ఇంట్లో ఇఫ్తియార్ చేసేవాళ్ళు. ఇక్కడ మన మసీదులో 1000 మంది ఇక్కడ ఇఫ్తియార్ చేస్తారు. ఈ ప్లేస్ ఆ ప్లేస్ అన్ని టోటల్ పైన అంతా కంప్లీట్ అయిపోయి ఇదంతా టోటల్ అందరూ వచ్చి చేయాలని ఫ్రీగానే అందరికీ చేస్తా ఉన్నాం. ఈ సహరీ ఇఫ్తియారీ అనేది 2 ఒక్క పొద్దులో మేజర్ పార్ట్స్ అన్నమాట. అది స్టార్ట్ చేసి ఇక్కడ ఇఫ్తియారీలో కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత మామూలు నమాజు 8:30కు 10 నిమిషాలు నమాజ్ ఉంటుంది. ఇట్లా రంజాన్ అప్పుడు 8:45కు నమాజ్ స్టార్ట్ అయ్యి 10:45 2 అవర్స్ నమాజ్ ఉంటుంది. అంటే 20 రకాతుల నమాజు ప్రవక్త గారి కాలం నుంచి 450 సంవత్సరాలుగా ఇది ఇట్లే మౌత్ వచ్చి ఈరోజు ప్రపంచంలో 125 కోట్ల మంది ఇది ఆచరిస్తూ ఉన్నారనమాట. మన తిరుపతిలో కూడా 40,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. 32 మసీదులు ఉన్నాయి. ఈ అన్ని మసీదుల్లో సేమ్ రెగ్యులర్గానే ఉంటుంది. అక్కడ చదివించే దీన్ని హాఫీజ్ అనే ఖురాన్ హాఫీజ్ అంటే ఖురాన్ని బై హార్ట్ చేసిన అతను చేస్తారనమాట.
వితౌట్ సేయింగ్ అనమాట. అది 30 చాప్టర్స్ ఉంటుంది. 30 డేస్కు 30 చాప్టర్స్ క్లోజ్ చేసేసి ఖురాన్ ఖతం చేస్తారు. ఆ రోజు నైట్ ప్రేయర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఈరోజు ఫెస్టివల్తో రెగ్యులరైజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ప్రతిరోజు ఉపవాసం ఉండేటువంటి సాయంత్రము మీకు గంజిలాగా వడిస్తూ ఉంటారు. అంటే చాలా ఎనర్జీ వస్తుంది, ఇంకోటి ఏంటంటే చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. సో అది ఎందుకు ఇస్తారు? ఆ గంజి అనేది రైస్ బ్రోకెన్స్ ఉన్నాయి కదా, నూకలు అంటారు కదా, ఆ నూకలతో చేసిందనమాట. దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తారంటే పెసరపప్పు అవన్నీ వేస్తారు. ఈ త్రూ అవుట్ ది డే ఖాళీగా ఉంటుంది కడుపు, దీనివల్ల ఏమంటారు ఉష్ణం ఉంటుంది కాబట్టి అది చల్లారుస్తుంది అనమాట. బ్రోకెన్స్ చల్లదనం ఇస్తుంది. దాంట్లో పెసరపప్పు వేస్తారు, అది కూడా చల్లదనం. దాంతో స్టార్ట్ చేస్తే బాడీ రెగ్యులరైజ్ అయ్యి మార్నింగ్ నుంచే ఖాళీగా ఉంటుంది కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది చేస్తారనమాట. ప్యూర్ వెజిటేరియన్ చేస్తారు అది. ఇంకొకటి అంటే తిరుపతి అంటేనే టెంపుల్ సిటీ అంటారు. హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి ప్రతి పండుగను జరుపుకుంటారు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళ గురించి? జనరల్గా సహాయ సహకారాలు అంటే ముస్లిమ్స్ల పండగల్లో మాకు గెస్ట్ ఎవరో ఒక హిందువు లేకుండా మేము చేయము. అందరు ఎవరో ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా మెడ్రాస్ నుంచి గెస్ట్ వస్తూ ఉన్నారు ఈరోజు 3 ఫెస్టివల్కి అనేసి. అట్లా కలిసిమెలిసి చేసుకుంటారు. తిరుపతి హిందూ ముస్లిమ్స్ అనేది సంబంధం ఇక్కడ డిఫరెన్స్ లేదనమాట. బాగా కలుపుకోరు ఉంటారు. ఇంకా చెప్పబోతే ఏముంది, 100 years మోర్ దాన్ 100 years నుంచి కూడా ఇక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. పీస్ఫుల్గా ఉంటుంది, సేఫ్ సిటీ. ఇంకా మీద కూడా ఇట్లా ఉంటుంది, ఏం జరగదని కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే వర్షన్ వాళ్ళకి చెప్పాము మేము. ఈవెన్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ సిటీ అయినా కూడా మాకు ఇక్కడ మంచి సహాయ సహకారము, రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ. మరోసారి సుమన్ టీవీ ద్వారా మీకు అందరికీ ఈద్ శుభాకాంక్షలు. నిజంగా చూస్తున్నాం కదా, వీళ్ళు హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి చాలా పవిత్రంగా ఈ యొక్క ప్రతి పండుగను జరుపుకుంటుంటారు. ముఖ్యంగా ఉపవాస దీక్షలకు సంబంధించి ఎలా ప్రారంభించారు, అసలు ఎందుకు చేయాలనేటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా పేద ముస్లింలు కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోనే కొంతమంది ఆకలితో ఉండి వాళ్ళ ఆకలిని కూడా తీర్చే ప్రయత్నం అయితే భాగంలోనే ఈ ఒక రంజాన్ మాసం పవిత్రత అందరూ కూడా చెప్తూ ఉంటారని చెప్తున్నారు. ప్రతి మసీదులో కూడా ఇవాళ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనలు అయితే మాత్రం చాలా వైభవంగా తిరుపతిలో జరుపుకుంటున్నారని చెప్పి చెప్పచ్చు.